అలాగే రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక్కడ మాది ఇద్దరిది ఒకటే ఊరు కాబట్టి నేను తనను పార్టీకి పరిచయం చేసింది నేనే. ఒక మంచి నాయకునిగా తీర్చిదిద్దిన, మంచి లక్షణాలు నేర్పిన, తనతో పంచుకున్నటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఒక కమిట్మెంట్ లీడర్గా ఏ పని చెప్తే ఆ పని పూర్తి స్థాయిలో నెరవేర్చేవాడు. కానీ సర్వం బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఇంకా ఒకందుకు చెప్పాలంటే ఆయనకు షుగర్ పెరగడానికి కారణం కూడా నిర్లక్ష్యం. ఎందుకంటే పార్టీ ఆర్గనైజేషన్ చేసుకుంటూ సమయానికి భోజనం చేయకపోవడం కూడా, ఏదన్నా పార్టీ ప్రోగ్రాం జరిగితే ఆ పార్టీ ప్రోగ్రాం కోసం ఆ పనిని వదులుకొని కూడా వచ్చేవాడు. మంచి కమిట్మెంట్ నాయకుడు. మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి నాయకులను అంటే యంగ్, మంచి డైనామిక్, ఇంత వయసులో జారిపోవడం మన పార్టీకి చాలా తీరని లోటు. మరి ఇలాంటి నాయకులను మనందరం, ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దాంట్లో చాలామంది పని చేసుకుంటూ పార్టీని ఆర్గనైజేషన్ చేసేవాళ్ళే. ఒక 10 రోజులు పార్టీని ఆర్గనైజేషన్ చేస్తే 20 రోజులు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఈ సమాజం కోసం తన వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం కూలీ సమాజం నుండి వచ్చినాం. ఈ కూలీ సమాజంలో ఆ సమాజాన్ని బాగు చేయడం కోసం ఇలాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు ఇప్పుడు మన పార్టీలో. వాళ్ళందరికీ మనం ఒక భరోసాను కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ మనందరి మీద ఉందని చెప్పి రాష్ట్ర కమిటీ గారికి నేను ఒక చిన్న సూచన, మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి లీడర్లు కానీ, కార్యకర్తలను కానీ మనందరం వాళ్లకు చేదోడు వాదోడుగా నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనికి రాష్ట్ర కమిటీ వాళ్ళు స్పందించి వారికి కొంతమేర మనం కొంత ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వీళ్ళ కుటుంబం అయితే, ఎందుకు వాళ్ళు ఇప్పుడు పని చేసేవాడే చనిపోయాడు, ఒక భార్య చేస్తేనే కుటుంబం నడిచేటువంటి పరిస్థితి. మరి వాళ్లకు మనందరం ఇప్పుడు ఆ తల్లికి మనమే బిడ్డలుగా, మనమే అన్నలుగా, మనమే అక్కలుగా మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఉంది. వారికి అమ్మాయికి కొంత